నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షస్ హిందూ డివైన్. ఈరోజు మనం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి గోదావరి నది చరిత్ర గురించి, అలాగే త్రివేణి సంగమం గురించి అయితే తెలుసుకుందాం. ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం గోదావరి నది తీరాన వెలవడానికి గల కారణం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేంటంటే పూర్వకాలంలో ఒక సందర్భంలో గంగా నది మరియు గోదావరి నది కలిసి కూర్చున్నారంట. అప్పుడు అక్కడికి నారదుడు వచ్చి నమస్కారం చేస్తాడంట. గంగా నదికి మరియు అలాగే గోదావరి నదికి ఇద్దరిలో ఎవరికి నమస్కారం చేశారు అనేటువంటి డౌట్ వస్తుందంట. అప్పుడు వాళ్ళిద్దరు కూడా నారదుడిని ఇద్దరిలో ఎవరికి నమస్కారం పెట్టారు అని అడుగుతారంట. అప్పుడు నారదుడు ఈ నదికి ఎక్కువగా గుణగణాలు ఉన్నాయి, విశిష్టత ఉంది, ఆ నదికి నేను నమస్కారం చేశాను, అందులో ఎలాంటి డౌట్ లేదు, కాబట్టి నేను గంగా నదికి మాత్రమే నమస్కారం చేశాను అని నారదుడు చెప్తాడంట. అలా చెప్పడం చేత గోదావరి నది బాధ చెంది శివుడి కోసం ఒక భీకరమైన తపస్సు చేస్తుందంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటాడంట. అయితే గోదావరి నది అప్పుడు శివుడితో ఏమంది అంటే, మీరు కాశీలో ఉన్నప్పుడు కాశీకి ఎవరైతే వెళ్ళి మరణిస్తారో వాళ్ళకి మీరు ముక్తిని ప్రసాదిస్తున్నారు, మోక్షాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా నా నదీ తీరాన కూడా ఒక పుణ్యక్షేత్రం వెళ్ళాలి, అదేవిధంగా నా నదిలో స్నానం చేసి మిమ్మల్ని దర్శనం చేసుకుంటారు, కేవలం దర్శనం చేతనే వాళ్ళకి ముక్తి అనేది ప్రసాదించాలి, ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని శివుడిని గోదావరి అడుగుతుందట. అప్పుడు స్వామివారు కాశీకి వచ్చి ఎవరైతే మరణించి మోక్షం పొందుతారో అదే విధంగా కేవలం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని జస్ట్ దర్శనం చేసుకున్నంత చేతనే వాళ్ళకి ముక్తిని నేను కలిగిస్తాను అని చెప్పేసి అక్కడ గోదావరి నది తీరాన ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వెలియడం అయితే జరిగిందంట. ఆ విధంగానే ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. అలాగే ఈ గోదావరి నదిలోనే ప్రాణహిత మరియు సరస్వతి నదులు కూడా కలుస్తాయి. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఆ విధంగా ఇక్కడ త్రివేణి సంగమం అయితే ఏర్పడుతుంది అన్నమాట. ఈ త్రివేణి సంగమంలో చాలా పుణ్యకార్యాలు అయితే జరుగుతాయి. అలాగే గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడ జరుగుతాయి. చాలా విశేషంగా జరుపుతారు ఇక్కడ గోదావరి పుష్కరాలని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమంలో చాలా పుణ్య స్నానాలు, అలాగే అస్థికల నిమజ్జనం లాంటి కార్యక్రమాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. చాలా మంది కూడా గంగా స్నానాల కోసం అని చెప్పేసి ఈ త్రివేణి సంగమంకి వచ్చి త్రివేణి సంగమంలో స్నానం చేసుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే మేము కూడా ఇక్కడే స్నానం ఆచరించి అమ్మవారికి అంటే గోదావరి నదికి సారే సమర్పించి మేము కూడా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. చూపిస్తున్నాను ఈ వీడియోలో, చూడండి. ఈ గోదావరి నది అయితే స్వామివారి యొక్క ఆలయానికి వెనుక వైపున మనకు కనిపిస్తుంది. మనం టెంపుల్ నుంచి వెళ్ళి వెనుక సైడ్ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి నదికి వెళ్ళేటువంటి దారి అయితే కనిపిస్తుంది. ఇక అమ్మవారికి గోదావరి నదిలో అమ్మవారికి పూజలు చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని పూజ సామాన్లు కూడా మనకి అక్కడే అవైలబుల్ ఉంటాయి. ఇదంతా కూడా పుష్కరాల టైంలో అయితే మొత్తం జనసందోహంతో నిండిపోతుంది. గోదావరి నది ఎక్కువగా ప్రవహించినప్పుడు అయితే ఈ స్టెప్స్ దగ్గర దాకా కూడా వాటర్ వచ్చేస్తాయి. ఇంకా ఈ చూపిస్తున్న ఈ స్టెప్స్ పైన పుష్కరాలను కూడా నిర్వహిస్తారు. ఈ పుష్కరాల టైంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి ఇక్కడ సరస్వతి మాత విగ్రహం అలాగే వివిధ రకాల శిల్పాలని నిర్మించడం అయితే జరిగింది. నేనైతే ఒక అరటి దొప్పలో అమ్మవారికి నదిలో దీపం వదలడం కోసం అలా అరటి దొప్పలో అవి తీసుకెళ్తున్నాను. ఇక మనం నదిలో దిగిన తర్వాత ఇలా ఒక శివలింగం ఉంటుంది. స్నానం చేసుకొని వచ్చిన వాళ్ళు అక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట. ఇదంతా కూడా త్రివేణి సంగమం కలిసేటువంటి చోటు. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ చాలా మంది కూడా పుణ్య స్నానాల కోసం, అలాగే పితృతర్పణాలు వదలడం కోసం, లేదంటే అస్థికల్ని నదిలో నిమజ్జనం చేయడం కోసం కూడా చాలా మంది వస్తారు. చాలా క్లీన్గా ప్యూర్గా ఉన్నాయి వాటర్. ఇక్కడే మనకి గోదావరి ప్రాణహిత అలాగే సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుంది అన్నమాట. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఎర్లీ మార్నింగే మేము స్నానం కోసం నదికి అయితే వచ్చాము. చూడండి క్లీన్ గా అనిపిస్తున్నాయో. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి పుణ్య నదులని దర్శించుకున్నప్పుడు నదిలో స్నానం చేసిన తర్వాత ఈ విధంగా ఒక అరటి దొప్ప లాంటిది అక్కడ దొరుకుతుంది. అందులో వాళ్ళు పూలు, పళ్ళు, అలాగే పసుపు, కుంకుమ, ఒక చిన్న బ్లౌజ్ పీస్, ఇంకా దీపం వత్తలు కలిపి మనకిస్తారు. అలాంటి దాన్ని మనం స్నానం చేసిన తర్వాత ఈ విధంగా నదిలో వదిలిపెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇది అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో గంగా నది లేదంటే గోదావరి, సరస్వతి ఇలా ఎక్కడ నదులు ఉంటే అక్కడ ఆ నదిని మనసులో స్మరించుకొని ఇలాగా అమ్మవారి ముందు దీపం వెలిగించినట్టు అలా విడిచిపెట్టడం యొక్క అర్థం అన్నమాట. దీపం పెట్టి అమ్మవారికి మనం సారిస్తున్నాము. బొట్టు, పూలు, పళ్ళు, ఇంకా బ్లౌజ్ పీస్ పెట్టి ఇస్తున్నట్టుగా దాని యొక్క అర్థం అన్నమాట. అయితే ఎవరైతే ఈ విధంగా నదిలో దీపాలను వదిలేసిన తర్వాత కొంగు ఉంటుంది కదా, చీర కొంగు, పెద్దవాళ్ళు కానీ లేదా పిల్లలు ఎవరైనా అయితే చున్నీలని అందులో వదిలేసిన తర్వాత అక్కడే నిల్చొని అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఇలా ఒడి ఓపెన్ చేసి పట్టుకోవాలంట శారీని.
అలా వదిలేసిన దీపం రివర్స్లో మళ్ళీ మన దగ్గరకు వస్తే మంచి శుభం జరుగుతుందని అంటారు. చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇక కొంచెంసేపు వాటర్లో అయితే ఇలా ఎంజాయ్ చేయడం జరిగింది. వాటర్ చాలా క్లీన్గా బాగుంది. సో కాసేపు ఇలా వాటర్లో అందరం కూడా ఆడుకున్నాము. అందుకోసం అని చెప్పేసి చాలా లోపలికి అయితే వచ్చాము. ముందుకి ఉన్నట్టయితే ఇంత స్పేస్ దొరకదు ఇలా ఫ్రీగా ఆడుకోవడానికి. అలాగే వాటర్ కూడా ఇట్లా క్లీన్గా ఉండవు. ఇక మా కజిన్స్ మేమందరం కూడా చాలాసేపు వాటర్లో ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది మాకైతే. మీరు కూడా ఎప్పుడన్నా వీలైతే ఇలా వెళ్ళండి. మేమైతే ఇక్కడ ఎవ్వరు లేని ప్లేస్కి రావడానికి అయితే ఫుల్ దూరం నడిచామన్నమాట. మళ్ళీ ఇసుకలో చాలా దూరం టెంపుల్ వరకు నడవడానికి చాలా టైం పట్టింది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నామో ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమవుతలేదు. నడుస్తున్నా కొద్దిగా నది పొడవు చాలా ఉందన్నమాట. పెద్ద టాస్కే అయింది నడుచుకుంటూ వెళ్ళడం అనేది. చాలా దూరంలో ఉంది. మేము ఒక వైపు నుంచి వెళ్ళాల్సింది ఇంకొక వైపు నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఫైనల్గా టెంపుల్ని అయితే రీచ్ అయిపోయామన్నమాట.